హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అందరికీ నా వీడియో చూస్తున్నందుకు, నన్ను ఆదరిస్తున్నందుకు. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, సో గుడ్ న్యూస్ అనమాట. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇది ఒక గుడ్ న్యూస్, గొప్ప అవకాశం. సో చూసారు కదా, తమిళ కూడా మనకు తెలంగాణలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు ఉద్యోగాలు అయితే భర్తీ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, మరి క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి ఏ ఉద్యోగాలను వీళ్ళు భర్తీ చేస్తున్నారు, సో దీనికి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, సో మరి ఫీజు డీటెయిల్స్, లాస్ట్ డేటు, స్టార్టింగ్ డేటు, మరి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ క్యాడర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. అదేవిధంగా వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కొత్త వ్యూవర్స్ కానీ పాత వాళ్ళు కానీ నా వీడియో చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన లింక్స్ ఉన్నా, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నా, ఏ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా, అక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీకు ఆల్రెడీ తెలుసు అందరికీ. సో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, సో దీని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దాదాపు వీళ్ళు ఇక్కడ మనకు అసిస్టెంట్ సైంటిస్ట్ అనే ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా. ఓకేనా? అసిస్టెంట్ సైంటిస్ట్ అనే ఉద్యోగాలను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకైతే భర్తీ చేస్తున్నారు. ఇది తెలంగాణలో వచ్చినటువంటి ఈ యొక్క కొత్త నోటిఫికేషన్, దాదాపు మంచి అవకాశం, ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. సో చూద్దాం మరి ఈ యొక్క తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్, ఇవన్నీ కూడా మనకు స్టేట్ క్యాడర్ ఉద్యోగాలు, గుర్తుపెట్టుకోండి, స్టేట్ లెవెల్ అనమాట. ఓకేనా? స్టేట్ లెవెల్ ఉద్యోగాలు ఇవి భర్తీ చేస్తున్నారు. సో చూద్దాం మరి వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, మరి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ మనకు ఎప్పుడు వచ్చిందంటే చూసుకుంటే దాదాపు మనకు ఇది 27/4/2026 అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఇంకా ఆల్రెడీ మనకు వెబ్లో ఉంది, వెబ్ నోట్లో TGPS వెబ్సైట్లో ఉంది ఆల్రెడీ. సో ఈనాడైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. 27/4/2026 నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. సో మనకు వచ్చేసి అప్పటి నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. నోటిఫికేషన్ ఈ రోజు వచ్చినప్పటికి కూడా అప్లికేషన్లు అయితే మనకు 27/4/2026 నుంచి అయితే మనం అప్లికేషన్లు అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి మనకు అప్లికేషన్లు అనేవి స్టార్ట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, అదేవిధంగా లాస్ట్ డేట్, మనం ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపుగా 25/5/2026. సో ఈవినింగ్ 5 PM లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో నోటిఫికేషన్ వచ్చింది మనకు. అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27/4/2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 25/5/2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది మరొకటి చూసుకుంటే మనకి ఇక్కడ మెయిన్గా మరి వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు. ఓకేనా? సో ఇవన్నీ మనకు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటి, వచ్చిన నోటిఫికేషన్ ద్వారా మనకు అసలు పోస్ట్ నేమ్ ఏంటి, పోస్ట్ నేమ్ చూసుకుంటే అసిస్టెంట్ సైంటిస్ట్ అని చెప్పాను నేను. ఓకేనా? షార్ట్కట్లో రాస్తున్నా, అసిస్టెంట్ సైంటిస్ట్. సో బట్ ఇది మనకు అనలిస్ట్ గ్రేడ్ 2లో ఉంటుంది. ఓకేనా? అసిస్టెంట్ సైంటిస్ట్ అనేది మనకు అనలిస్ట్ గ్రేడ్ 2 ఈ జాబ్ అన్నమాట. సో ఈ గ్రేడ్ 2లో ఈ యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. అసిస్టెంట్ సైంటిస్ట్ మనకు అనలిస్ట్ గ్రేడ్ 2లో ఉన్నటువంటి అనలిస్ట్ జాబ్ అనమాట ఇది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది మరి మనకు అన్నీ కూడా మనకు క్యాడర్ చూసుకుంటే ఇది స్టేట్ క్యాడర్, అంటే స్టేట్ లెవెల్ జాబ్స్ అంటారు కదా. సో ఆ స్టేట్ లెవెల్ జాబ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? డిస్ట్రిక్ట్ లెవెల్ కాదు, స్టేట్ లెవెల్ క్యాడర్ అంటారు వీటిని, అందుకే స్టేట్ లెవెల్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో అందరు ఈక్వల్గా, అందరు రిజర్వేషన్, అందరు ఈక్వల్గా పోటీ పడవచ్చు ఇక్కడ. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు మరి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మొత్తం టోటల్గా వేకెన్సీస్ ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు వీళ్ళు. పోస్ట్ చూసుకుంటే దాదాపు మనకు 20 ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా మనకు అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ ఉద్యోగాల్లో దాదాపు 20 వేకెన్సీస్ని అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్, సో ఏజ్ విషయానికి వస్తే ఎంత ఉండాలి? ఏజ్ చూసుకుంటే మనకు దాదాపు 18 నుంచి 34 సంవత్సరాల వరకు అయితే మన ఏజ్ ఉండొచ్చు. ఓకేనా, 18 నుంచి 34 సంవత్సరాల వరకు అయితే మీ ఏజ్ అయితే ఉండొచ్చు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇది నేను లాస్ట్ చివరిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కంటిన్యూగా చెప్తాను. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఏ కమ్యూనిటీ వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉందో కూడా చివరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏజ్ విషయానికి వస్తే 18 to 34 ఇయర్స్ ఉండాలి, మీకు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకు శాలరీ, మరి మనకు వచ్చేటువంటి శాలరీ ఎంత ఉంటుంది? ఈ యొక్క ఉద్యోగానికి మనం కనుక సెలెక్ట్ అయితే మనకు వచ్చేటువంటి శాలరీ చూసుకుంటే దాదాపుగా 45,960 రూపాయల నుంచి మొదలుకుంటే 1,24,150 రూపాయల వరకు అయితే మీకు జీతం రావడానికైతే జీతం వస్తుంది అనమాట. మీరు కనుక ఈ యొక్క అసిస్టెంట్ సైంటిస్ట్ కనుక ఈ పోస్టుకు మీరు సెలెక్ట్ అయితే స్టార్టింగ్ 45,960 రూపాయల నుంచి దాదాపు 1,24,150 రూపాయల వరకు మీకు జీతం అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మరిన్ని ఉన్నాయి, చూద్దాం. మరి నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సో ఇక్కడ మనకు ఇంకోటి కూడా ఇచ్చారు, పాస్ అవుట్. ఏ తేదీలోపు మీరు పాస్ అవుట్ అయ్యి ఉండాలి అంటే వాళ్ళు మనకు మెయిన్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో పాస్ అవుట్ మీరు ఏదైనా వీళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ మీరు ఈ సంవత్సరం ఈ డేట్లో పాస్ అయ్యి ఉండాలని కూడా ఇస్తారు అప్పుడప్పుడు నోటిఫికేషన్లో. సో ఆ డేట్ చూసుకుంటే మనకు వచ్చేసి 24/2/2026. సో ఈ డేట్ లోపు మీరు పాస్ అయ్యి ఉండాలి. వీళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్ అడుగుతారో ఆ యొక్క క్వాలిఫికేషన్ ఈ డేట్ వరకు మీరు ముందే పాస్ అయ్యి ఉండాలి. మీ దగ్గర మెమో ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంపార్టెంట్ అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి అర్హత. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనకు మరి దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి, మరి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే చూసుకుంటే మీరు గుర్తింపు పొందినటువంటి ఏదైనా యూనివర్సిటీ నుంచి, ఇండియాలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ బ్యాచులర్ డిగ్రీలా ఒక సబ్జెక్ట్ కంపల్సరీగా మీరు కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి మీరు ఆ డిగ్రీని అయితే పాస్ అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. గుర్తుపెట్టుకోండి, డిగ్రీ పాస్ అయి ఉండాలి. సో ఎనీ డిగ్రీ అనమాట. సో బట్ వన్ ఆఫ్ ది సబ్జెక్టు కెమిస్ట్రీ ఉండాలి. ఓకేనా, వన్ ఆఫ్ ది సబ్జెక్టు కంపల్సరీ కెమిస్ట్రీ మీ దగ్గర అయితే తప్పకుండా ఉండాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి మీరు పాస్ అయి ఉండాలి ఆ గ్రాడ్యుయేషన్. ఓకేనా, సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఓకేనా, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఆ డిగ్రీ కూడా ఆ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీ ఉండాలి. మీకు ఆ కెమిస్ట్రీ సబ్జెక్ట్ తోటి మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ ఇందాక నేను చెప్దాం అనుకుంటున్నా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ చెప్పాను కదా, ఏజ్ వచ్చేసి మనకు 18 to 34 ఇయర్స్ ఇచ్చారు కదా. సో మనకి ఏజ్ 18 to 34 ఇయర్స్. ఇందులో కొన్ని కమ్యూనిటీస్కి మనకు రిలాక్సేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యాజ్ పర్ స్టేట్ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా బీసీస్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా మనకు దాదాపుగా 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఓకేనా, 5 years అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 34 ఉన్నారనుకోండి, 34 + 5 39 వరకు వీళ్ళకు ఏజ్ ఎలిజిబిలిటీ అనమాట. వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, సో పీఓడి ఉంటారు కదా. సో వీళ్ళకి వచ్చేసి మనకు దాదాపుగా 10 years ఉంటుంది రిలాక్సేషన్ అనేది, 10 years ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణలో గౌట్ ఎంప్లాయీస్ ఉంటారు. సో అది మున్సిపల్ కార్పొరేషన్ కాకుండా జిహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్స్ ఇలాంటి ఎంప్లాయీస్ కాకుండా గౌట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు వచ్చేసి దాదాపుగా మనకు 5 years. వాళ్ళకు కూడా టీజీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, గౌట్ ఎంప్లాయీస్. సో వాళ్ళకు కూడా ఒక 5 years అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు ఆర్మీలో, మిలిటరీలో, వాళ్ళకు కూడా ఒక 3 years ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో 18 నుంచి 34 ప్లస్ ఇదనమాట. ఈ యొక్క కమ్యూనిటీలో ఎందులో ఉన్నా కానీ వాళ్ళకు ఈ యొక్క రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఎన్సీసీ, చాలా మంది కూడా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి ఇంకో 3 years కూడా వాళ్ళకు కూడా
ఎక్స్టెన్షన్ అయితే ఇస్తారు, అంటే రిలాక్సేషన్ ఉంటుంది. 34+3 37 ఈ విధంగా వాళ్ళకు ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది, రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే ఈ విధంగా వాళ్ళకు కొన్ని ఇవన్నీ కూడా మనకు రిజర్వేషన్లో రిలాక్సేషన్ అయితే ఇస్తారు ఏజ్ విషయంలో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో 34 ఉన్నా కదా నాకు అప్లికేబుల్ కాదు కదా అని అప్లికేషన్ చేయకుండా కాదు, కంప్లీట్గా చూసుకోండి. మీరు బీసీలో ఉన్నారా, ఈ యొక్క ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి. బీసీలో ఉంటే ఒక 5 years ఎక్స్టెన్షన్ వస్తుంది మీకు. 34+5 39 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, మీరు ఎలిజిబిలిటీ, అది కూడా గుర్తుపెట్టుకోండి ఆ విధంగా. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో వెబ్సైట్ లింక్ మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ లింక్ ఉంది, tgpsc.gov.in యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు 27th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అప్లికేషన్, కాబట్టి ఆన నుంచి అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇంపార్టెంట్ చాలా, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఎవరైనా అప్లికేషన్ చేయాలంటే మనకు అలా ఉద్యోగాలు ఉన్నాయా లేవా చూసుకొని అప్లికేషన్ చేయాల్సి వస్తుంది, కాబట్టి కంపల్సరీ మన కేటగిరీలో మనకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా చూసుకొని అప్లికేషన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది అదే అనమాట. సో కేటగిరీలో అంటే బీసీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు ఎవరెవరికి ఎన్ని ఉద్యోగాలు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు అప్లికేషన్ చేయడానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ చూసుకోండి ఇక్కడ ఓసీ. ఓకేనా, ఓసీలో అయితే మనకు జనరల్. సో ఇందులో వచ్చేసి మనకు దాదాపుగా 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, ఓపెన్ కేటగిరీలో జనరల్లో 7 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ప్లస్ 1 CF. ఓకేనా, 1 CF అంటే క్యారీ ఫార్వర్డ్. ఓకేనా, క్యారీ ఫార్వర్డ్ అంటే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ అప్పుడు భర్తీ కాకుండా మిగిలిపోయిన ఏదైతే ఉంటాయో ఉద్యోగాలను వాటి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా యాడ్ చేస్తారు. సో ఆ పోస్ట్ అనమాట, ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఉంది, కొత్తదేమో 7. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి, ఇది ఓపెన్ కేటగిరీలో. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే బీసీ. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ వచ్చినాక ఈడబ్ల్యూఎస్లో జనరల్లో చూసుకుంటే మనకు వచ్చేసి దాదాపు 2 ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, ఈడబ్ల్యూఎస్లో 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఓసీ జనరల్ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 7, ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఉంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 2 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు బీసీ, మూడోది వచ్చేసి మనకు బీసీఏ కేటగిరీలో, అదేవిధంగా జనరల్లో బీసీఏ కేటగిరీలో జనరల్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం అయితే జరిగింది, ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. బీసీఏ రిజర్వేషన్ ఏ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, అందులో జనరల్లో వచ్చేసి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీసీబీలో చూసుకుంటే జనరల్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీసీసీలో వచ్చేసి మనకు జనరల్లో ఎలాంటి పోస్టు లేదు. ఓకేనా, బీసీసీ వాళ్ళకి ఇక్కడ నో పోస్ట్ అవైలబుల్, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు అప్లికేషన్ చేయడానికి లేదు. ఓపెన్లో అయితే మీరు పోటీ పడవచ్చు, మీ రిజర్వేషన్లో అయితే ఇక్కడ బీసీసీ వాళ్ళకైతే పోస్టు లేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే బీసీడీ జనరల్లో చూసుకుంటే మనకు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. సో 1 పోస్ట్ వేకెన్సీ ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీసీఈ జనరల్లో చూసుకుంటే నో పోస్ట్ అనమాట. ఓకేనా, ఇలాంటి పోస్టులు అనేది మనకు ఇక్కడ లేవు. సో చూసుకుంటే బీసీలో చూసుకుంటే దాదాపు మనకు బీసీసీ వాళ్ళకు, అదేవిధంగా బీసీఈ వాళ్ళకైతే ఈ యొక్క రిజర్వేషన్లో ఎలాంటి ఉద్యోగాలు లేవు, బట్ మీరైతే ఓపెన్లో పోటీ పడవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్గా ఇవి చూసుకొని అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను బీసీసీ అనుకోండి, నేను అప్లికేషన్ చేయాలంటే నాకు రిజర్వేషన్లో లేవు పోస్టు, బట్ నేను ఓపెన్లో పోటీ పడతా అనుకుంటాను మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదు రిజర్వేషన్ ఉంది కదా అని చూసుకోవాలి, ఇక్కడ రిజర్వేషన్ ఉందా లేదా చూసుకోవాలి, అప్లికేషన్ చేసుకోండి. రిజర్వేషన్లో లేకపోతే ఓపెన్లో కూడా పోటీ పడవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకు స్టేట్ లెవెల్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు స్టేట్ లెవెల్, అందరూ పోటీ పడవచ్చు. ఓకేనా, అందరూ పోటీ పడవచ్చు, స్టేట్ లెవెల్ ఇవన్నీ ఉద్యోగాలు కూడా అన్ని జిల్లాల వాళ్ళు కూడా పోటీ పడవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు బీసీ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే మనకు వచ్చేసి ఎస్సీ కేటగిరీ ఉంది కదా, ఎస్సీ కమ్యూనిటీ ఉంది కదా. సో ఇందులో చూసుకుంటే మనకు ఎస్సీలో మనకు
మొన్ననే వర్గీకరణ జరిగింది. అందులో వచ్చేసి GR1, GR2, GR3. సో ఈ విధంగా 3 కేటగిరీలు అయితే జరగడం అయితే జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనకు ఇవన్నీ కూడా జనరల్లో మనకు ఓకేనా. జనరల్లో GR1 కేటగిరీలో అయితే మనకు నో పోస్ట్ అనమాట, ఎలాంటి పోస్టులు లేవు, గుర్తుపెట్టుకోండి. సో GR2లో వచ్చేసి మనకు వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది, అంటే ఒక పోస్ట్ వేకెంట్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా GR3లో వచ్చేసి మనకు 1+1 CF అంటే క్యారీ ఫార్వర్డ్ అనమాట. సో ఇందులో వచ్చేసి GR3లో ఒకటి క్యారీ ఫార్వర్డ్ వస్తుంది, అదేవిధంగా కూడా కొత్తది అనమాట. సో మొత్తానికి 2 ఉద్యోగాలు ఇక్కడ SC జనరల్లో GR3 కేటగిరీలో మనకైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అది కూడా గుర్తుపెట్టుకొని చూసి అప్లికేషన్ అయితే వేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ST కమ్యూనిటీలో మనకు వచ్చేసి ఎన్ని ఉన్నాయి. STలో చూసుకుంటే మనకు జనరల్లో చూసుకుంటే దాదాపు మనకు ఒక 3 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ST వాళ్ళకు 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా హెచ్హెచ్లో వచ్చేసి మనకు జనరల్లో ఒక వేకెన్సీ ఉంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్పోర్ట్స్లో అయితే మనకు నో వేకెన్సీ, ఓకేనా, ఎలాంటి పోస్టులు అయితే లేవు. సో స్పోర్ట్స్ కోటా కింద అయితే ఎలాంటి ఉద్యోగాలు ఒకటి గుర్తుపెట్టుకోండి. హెచ్హెచ్లో జనరల్లో ఒకటి ఉంది. ST వాళ్ళకు జనరల్లో 3 ఉద్యోగాలు ఉన్నాయి. SC కమ్యూనిటీ వాళ్ళకి వచ్చేసి GR1లో అయితే ఎలాంటి పోస్టులు లేవు. సో GR2 ఏదైతే కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. GR3 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఒకటి క్యారీ ఫార్వర్డ్, ఒకటేమో కొత్తగా ఉంది. సో మొత్తానికి 2 ఉద్యోగాలు ఉన్నాయి. సో ఈ యొక్క కేటగిరీని చూసుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోండి. అంటే మీకు ఉద్యోగాలు ఉన్నాయో లేవో రిజర్వేషన్లో చూసుకోండి, లేదు ఓపెన్లో పోటీ పడుతుంటే ఓపెన్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మనకు ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్. సో మరి ఏ విధంగా మనకి ఎగ్జామ్ ఉంటుంది, థియరీ ఎగ్జామ్ ఉంటుందా, ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందా, ఏది ఉంటుందో చూసుకుంటే మనకు ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు మొత్తానికి ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మనకైతే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి మనకు పేపర్ 1, పేపర్ 2 అనేది 2 విధాలుగా ఉంటుంది. పేపర్ 1 అదేవిధంగా పేపర్ 2. సో ఈ యొక్క 2 పేపర్లలో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో అందులో చూసుకుంటే పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. పేపర్ 1 వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సో ఇది మనకు ఇందులో నుంచి అయితే మనకు దాదాపు 150 క్వశ్చన్స్ వస్తాయి, 150 మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా 150 మినిట్స్ టైం ఉంటుంది వీటికి రాయడానికి, ఓకేనా. సో 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, అదేవిధంగా 150 నిమిషాలు మనకు ఒక పేపర్ 1 ఎగ్జామ్ రాయడానికి టైం ఉంటుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది కూడా మనకు వచ్చేసి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేపర్ 2 చూసుకుంటే నేను ఇందాక చెప్పాను. సో మనకు డిగ్రీ చదివి ఉండాలి, అది కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. కాబట్టి పేపర్ 2 మొత్తం వచ్చేసి మనకు కెమిస్ట్రీ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. పేపర్ 2 మొత్తం కెమిస్ట్రీ ఉంటుంది. దాదాపు 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, అదేవిధంగా 150 నిమిషాలు టైం ఉంటుంది మీకు ఎగ్జామ్. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదనమాట. మనకు వచ్చేసి 2 పేపర్లలో ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ ఎబిలిటీస్ అండ్ జనరల్ స్టడీస్, సెకండ్ పేపర్ వచ్చేసి కెమిస్ట్రీ ఉంటుంది. అన్ని ఫస్ట్ పేపర్ కూడా 150 మార్క్స్, 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు. సెకండ్ పేపర్ కూడా 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 నిమిషాలు. పేపర్ 2 మొత్తం కూడా కెమిస్ట్రీ నుంచే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. మనకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ గ్రేడ్ 2 జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్. సో ఈ యొక్క దీనికి సంబంధించి ఈ పేపర్లకు సంబంధించి కూడా క్లియర్గా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే పేపర్ ప్యాటర్న్లో పేపర్ 2లో కెమిస్ట్రీ నుంచి ఎందులో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా పేపర్ 1లో కూడా ఏ యొక్క విభాగం నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా దాని మీద కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ ఓవరాల్గా అయితే మనకు తెలంగాణలో ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో 27 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చింది. 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్.